निर्मल जिले के भैंसा रूरल पुलिस स्टेशन हुदूद में मुसलसिल चोरियों की वारदातें अंजाम देने वाली 5 रुकनी टोली को पुलिस ने किया गिरफ्तार। भैंसा एडिशनल एसपी पी साई किरण ने मीडिया को तफसीलात बताते हुए कहा कि भैंसा रूरल पुलिस स्टेशन के हुदूद में ये टोली भैंसा, लोकेश्वरम और अतराफ के मुख्तलिफ देहातों में मंदिरों, बंद मकानात और दुकानों को निशाना बनाते हुए चोरी की वारदातें अंजाम दे रहे थे। मुलजिमीन लोहे की सलाखों की मदद से ताले तोड़कर मंदिरों और मकानात में दाखिल होते और वहां से सोने, चांदी के जेवरात, नगद रकम, मोबाइल फ़ोन और दिगर कीमती अशिया चोरी करते थे। इस टोली ने बिजूर के विठलेश्वर मंदिर, हमपोली किराना शॉप, रायपुर कांडली के मंदिर और मकानात, तिम्मापुर, मनमद, दिलावरपुर, पेंडपल्ली और देगांव साईं बाबा मंदिर समेत कई इलाकों में चोरी की वारदातें अंजाम दे चुके हैं। इस टोली ने 16 अगस्त को देगांव साईं बाबा मंदिर में हुंडी तोड़कर नगद रकम के साथ सीसीटीवी कैमरा भी चोरी करने का इंकशाफ हुआ है। पुलिस के मुताबिक मुलजिमीन ने रायपुर कांडली में चोरी किए गए सोने और चांदी के जेवरात फरोख्त किए, जबकि चोरी से हासिल होने वाली रकम को अपने जाती अखराजात के लिए इस्तेमाल किया करते थे। इस मामले में पुलिस ने 5 मुलजिमीन को गिरफ्तार किया है, जिनकी शनाख्त सायन्ना, भूमेश, गंगन्ना उर्फ गंगाराम, पंडरी और बैरू के तौर पर हुई है। मुलजिमीन ने चोरी शुदा जेवरात, नगद रकम और दिगर अशिया एक खुफिया मुकाम पर छुपाकर रखने का इंकशाफ किया है, जिनकी बरामदगी के लिए मजीद कार्रवाई जारी है। पुलिस के मुताबिक 22 अगस्त की सुबह माटेगांव एक्स रोड पर गाड़ियों की तलाशी के दौरान 5 अफराद मुश्तबा हालत में नजर आए। पुलिस ने इन्हें हिरासत में लेकर पूछताछ की, जिसके बाद चोरियों का पूरा मामला सामने आया। तहकीकात में मुलजिमीन ने बताया कि वो एक टोली की शक्ल में चोरियां करते थे और चोरी की वारदातें अंजाम देने के लिए बगैर नंबर प्लेट वाली मोटरसाइकिलों का इस्तेमाल करते थे। एडिशनल एसपी साई किरण ने बताया कि पुलिस की तहकीकात जारी है और दिगर चोरी के मुकदमात में भी इन मुलजिमीन के मुमकिना तौर पर मुलविस होने के बारे में तफ्तीश की जा रही है। इस प्रेस मीट के दौरान भैंसा रूरल सर्कल इंस्पेक्टर प्रवीण कुमार, सब इंस्पेक्टर सुप्रिया व दिगर मौजूद थे। భైంసా రూరల్ లిమిట్స్లో ఒకటి మేజర్ బ్రేక్ త్రూ, ఒక సీరియల్ థెఫ్ట్ నెట్వర్క్ ఒకటి మనం బ్రేక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనము 5 మెంబర్స్ని అరెస్ట్ చేసినాము. ఇందులో మనకి 10 కేసెస్ వరకు డిటెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వీళ్ళ అఫెండర్స్ పేర్లు వచ్చేసి పెద్ద సాయన్న, ఇతను ఎడ్వేడ్ గ్రామం, ముదోల్ మండల్, ఇతను మాస్టర్ మైండ్ ప్లే చేస్తాడు. ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ ముందు ఇతను అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయినాడు. మళ్ళీ ఇప్పుడు టెంపుల్ థెఫ్ట్స్, హౌస్ బ్రేకింగ్ చేయడానికి కీ రోల్ ప్లే చేస్తాడు ఈ గ్యాంగ్. ఇతని రిలేటివ్ భూమేష్ బ్రాహ్మణ్గా ముదోల్ మండల్కి సంబంధించినటువంటి వ్యక్తి A2గా ఉన్నాడు. ఇతని అన్న గంగన్న, ఇతను A3గా ఉన్నాడు. ఇతను కూడా ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ ముందు అఫెన్సెస్లో, థెఫ్ట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 4th పర్సన్ వచ్చేసి సాయనక ఫ్రెండ్ పండరి, ఇతను కంటం గ్రామం, నందిపేట మండల్కి సంబంధించినటువంటి వ్యక్తి. A5 వచ్చేసి పండరి బ్రదర్ కుమార్, ఇతను కూడా నందిపేటకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే మనము వీళ్ళు ఎట్లాంటి ఆఫెన్సెస్, వీళ్ళ ఏముంటుంది అని అంటే, వీళ్ళు రెక్కి అట్లాంటిది ఏం చేసుకోరు. నైట్ టైమ్ 2 వీలర్స్ పైన డైరెక్ట్ విలేజెస్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ బ్రేక్ చేయడం, దగ్గర ఉన్నటువంటి ఇల్లు బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ మరియు హుండీస్ బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి విలువైన వస్తువులని దొంగలిస్తున్నారు. ఇది మనం ఎలా క్రాక్ చేసినాం కేసు అని అంటే, మనము డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ విలేజ్ గస్తీ మనం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే లింబాకే విలేజ్లో మనకి దొంగలు పడ్డట్టు ఇన్ఫర్మేషన్ రాగానే నైట్ మనము మన పీసీ వాళ్ళని, సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ వీళ్ళందరూ నైట్ అలర్ట్ అయ్యి అక్కడ రెక్కి నిర్వహించడం జరిగింది. నిర్వహించినప్పుడు మనము ఈ వెహికల్ చెకింగ్లో చేస్తున్నప్పుడు ఈ 5 మెంబర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి వచ్చిన కేస్ డీటెయిల్స్ ఏంటంటే, లోకేశ్వరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రాయ్పూర్ కాండీలో హౌస్ బ్రేకింగ్ కేసు ఒకటి, సేమ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని రాయ్పూర్ కాండీలో 2 టెంపుల్స్ ఉన్నాయి. లోకేశ్వరం పోలీస్ స్టేషన్లోని మన్మద్లో 4 టెంపుల్స్, 2 ఇల్లులు ఒక కేసు ఉంది. దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2
ఇల్లులు ఒక కేసు ఉంది. నెక్స్ట్ నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 ఇల్లులు దొంగతనం కేసు ఒకటి ఉంది. పెండపల్లిలోని ఒక టెంపుల్, ఒక వైన్ షాప్, 2 ఇల్లులు ఇది ఒక కేసు ఉంది. తిమ్మాపూర్ లిమిట్స్లో ఒక హౌస్ బ్రేక్ చేయడం జరిగింది. అంపోలి లిమిట్స్లో ఇంకొక హౌస్ బ్రేక్ చేయడం జరిగింది. బిజ్జూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక టెంపుల్ మరియు దహేగాం లిమిట్స్లో ఇంకొక టెంపుల్ వీళ్ళు బ్రేక్ చేయడం జరిగింది. అయితే మనము ఇప్పటిదాకా దీంట్లో 5,000 రూపీస్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అలాగే 3 సెల్ ఫోన్స్ మరియు 2 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మనము రిసీవర్స్ ఎవరో ఐడెంటిఫై చేసినాము. ఇప్పుడు వీళ్ళని కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తాము. ఆ రిసీవర్స్ ఎవరో మనం డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని కూడా నెక్స్ట్ వెరిఫై చేసే ప్రయత్నం జరుగుతుంది. వీఆర్ హోప్ఫుల్ దట్ విల్ గెట్ మోర్ రికవరీ సూన్. ఇప్పుడు మనము ఇప్పటిదాకా తీసుకున్నటువంటి మెజర్స్ చూస్తే డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశం మేరకు